బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమెనేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రేపటి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న గ్రామస్తులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామస్తులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. అయినా వెనక్కి తగ్గకుండా కంపెనీ గేటు ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు స్థానికులు. రైట్, ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రైట్ పుల్లారావు, చెప్పండి, ఈ స్పాంజ్ ఐరన్ కంపెనీకి సంబంధించి విస్తరణ చేయాలంటూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది కంపెనీ. దీనికి సంబంధించి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. దీనికి గల కారణాలేంటి? వెలిమినేడు ఉన్నటువంటి ఎంపీఎల్ ఫ్యాక్టరీ విస్తరణ పనులు చేపట్టాలని చెప్పేసి కంపెనీ యాజమాన్యం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క స్పాంజ్ ఐరన్ కంపెనీ యొక్క విస్తీర్ణం కాదు ఇప్పుడున్న కంపెనీకి డబుల్ చేయాలని చెప్పి భావించేసేసి దానికి అనుగుణంగా రేపు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి ఆ కంపెనీ నిర్ణయించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్న సందర్భంలో ఆ యొక్క వెలిమినేడు దగ్గర అదేవిధంగా అంటే చిట్యాల మండలంలో ఉన్నటువంటి దాదాపు 8 నుండి 10 గ్రామాల ప్రజలు ఈ యొక్క కంపెనీ వల్ల చాలా తీవ్రమైన కాలుష్యం వెదరుతుంది. కాబట్టి ఈ కంపెనీని ఇప్పుడున్న కంపెనీ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ కంపెనీని విస్తరించుకుంటూ పోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. వాళ్ళు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఎంపీఎల్ కంపెనీ యాజమాన్యం మాత్రము తమ యొక్క పనులు మాత్రం ఆపకుండా ఆ యొక్క విస్తరణ పనులు మాత్రం చేపట్టాలని చెప్పి నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. గ్రామస్తులు ఎన్నో సార్లు మెమోరండం సమర్పించినప్పటికీ అదేవిధంగా కంపెనీ యాజమాన్యం వద్ద ఆ కంపెనీ గేట్ల ముందు ధర్నాలు చేసినప్పటికీ కూడా కంపెనీ యాజమాన్యం మాత్రం దిగి రాలేదు. కాకపోతే వారు చెప్తున్న వర్షన్ ఏంటంటే ప్రజెంట్ గా ఉన్నటువంటి విస్తరించే కంపెనీ వల్ల ఎలాంటి పొల్యూషన్ అనేది రాదు, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే గ్రామస్తులు మాత్రం చెప్తున్నారు ప్రజెంట్ గా ఉన్నటువంటి కంపెనీ వల్లనే చాలా రకమైనటువంటి నష్టం వాటి ఉంటుంది. ఏ విధమైనటువంటి పంటలు వేసుకునేపోతున్నాము, అదేవిధంగా ప్రతి ఒక్కరము కూడా అనేక రకమైనటువంటి వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి వస్తున్నాయి. చర్మ వ్యాధులు వస్తున్నాయి, అదేవిధంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క కంపెనీని మాత్రం విస్తరించొద్దని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే కంపెనీ యాజమాన్యం మాత్రం దీన్ని పట్టించుకోకుండా రేపు దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేసి కంపెనీని విస్తరించాలని ఉద్దేశిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగా ఈ రోజు ఏర్పాటు చేస్తుండగా కంపెనీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన చాలా మంది వ్యక్తులు చేరుకుని గ్రామస్తులందరూ వచ్చి ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని మేము అడ్డుకుంటాము, దీన్ని జరగనివ్వమని చెప్పేసి వారు వేసినటువంటి టెంట్లను మీ టెంట్లను కూడా కూల్చివేసే సందర్భం అవుతుంది. సో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఎవరైతే ధర్నాకు దిగారో గ్రామస్తులు వాళ్ళందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోని గ్రామస్తులకు అదేవిధంగా పోలీసులకు మధ్య మాత్రం తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంది. సో ఈ విధంగా మేము మేము ఏమి మాత్రం తగ్గేది లేదు, తప్పనిసరిగా ఈ యొక్క కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ మేము అడ్డుకుంటామని చెప్పి గ్రామస్తులు అక్కడ బేసిన్లో కూర్చోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టడం కోసం చెప్పి స్వల్ప లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామస్తులు మాత్రం మేము ఈ ప్రజాభిప్రాయాన్ని అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. పుల్లారావు, అయితే ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీకి సంబంధించి మాకు పంటలకు నష్టాలు కలుగుతున్నాయి, ఆరోగ్యానికి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి అంటూ కూడా గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అంటే ఈ సందర్భాలలో ఎలాగైనా కూడా ప్రజాభిప్రాయ సేకరణకైతే కంపెనీ యజమానులు అయితే దిగుతున్నారు. ఎలాగైనా గ్రామస్తులు అయితే దాన్ని వ్యతిరేకించే సందర్భాలే నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే కంపెనీకి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని వాళ్లకు నచ్చజెప్పే పరిస్థితులు ఉంటాయా? యాక్చువల్ గా ఈ ఎంపీఎల్ ఫ్యాక్టరీ అనేది స్టార్టింగ్ అంటే మొట్టమొదటి కంపెనీ ప్రారంభించేటప్పుడు కూడా అప్పుడు గ్రామస్తులు మాత్రం అడ్డుకోవడం జరిగింది. దీన్ని దాదాపు చాలా కాలము గ్రామస్తులకు మరియు అదేవిధంగా కంపెనీ యాజమాన్యం అయితే గతంలో కూడా గొడవ జరిగిన సందర్భం అయితే ఉంది. ఎప్పుడైతే పొల్యూషన్ అనేది ఎక్కువ స్థాయిలో విస్తరించుకుంటూ పోతుందో దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు తలెత్తున్నాయి, పంటలు పండే పరిస్థితి లేదు. కాబట్టి అని చెప్పేసి గ్రామస్తులు ఈ కంపెనీ మూసేయాలని చెప్పేసి ఆ కంపెనీ ముందు అనేక మార్లు ధర్నాలు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళిన సందర్భాలు అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత కోర్టుకు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి కంపెనీ యాజమాన్యం ఎలాంటి డస్ట్ రాకుండా అదేవిధంగా ఎలాంటి పొల్యూషన్ రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తర్వాత ఫస్ట్ మొదటగా ఉన్నటువంటి కంపెనీ ఓపెన్ చేసి దాన్ని రన్ చేస్తూ ఉన్న సందర్భం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ పొల్యూషన్ ఎదురవుతుందో ఆ సమయంలో మరి గ్రామస్తులు వెళ్ళి ధర్నాకు దిగటము కొంతకాలం
కొంతకాలం పాటు కంపెనీని కూడా మూసివేసిన సందర్భం అయితే ఉంది, ఏది ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీ. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ కంపెనీని మళ్ళీ విస్తరించాలని చెప్పి భావించి దానికి అనుగుణంగా మళ్ళీ కంపెనీ యాజమాన్యం చర్యలు చేపట్టుకుంటూ పోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీ కన్నా డబల్ గా, అంటే పెద్ద మొత్తంలో ఇంకో కంపెనీని విస్తరింప చేయాలని చెప్పి భావించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. కావాల్సిన మిషనరీని మొత్తం కూడా సిద్ధం చేసుకున్న సందర్భం ఇది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉన్న కంపెనీతోనే చాలా ఇబ్బందులు పడుతున్నాము, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఈ కంపెనీ విస్తరించడం మాత్రం సబబుగా లేదని చెప్పేసి వీళ్ళు కోర్టు మేట్లు ఎక్కిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళు మెమోరాండాలు అందించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడి నుండి కూడా ఎలాంటి హామీ అనేది వాళ్ళకి లభించలేదు. సో మేమే అడ్డుకుంటామని చెప్పేసి గ్రామస్తులు భావించేసి అందుకు అనుగుణంగా కంపెనీ యొక్క విస్తరణ పనులు మాత్రం అడ్డుకోవడానికి నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా కూడా కంపెనీ యాజమాన్యానికి అదేవిధంగా గ్రామస్తులకు మధ్య ఈ విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చేసి గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే రేపు నిర్ణయించే ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం మేము అడ్డుకుంటాము, ఈ కంపెనీ విస్తరణ మాత్రం ఏమాత్రం జరగనివ్వు అని చెప్పేసి ప్రజలు మాత్రం భీష్మించుకోవడం కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మెమోరాండం అందజేశారు. జిల్లా కలెక్టర్ తదితర అధికారులకు కూడా మెమోరాండం అందజేయడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ కమిషనర్ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో పొల్యూషన్ నియంత్రణ మండలికి వెళ్ళేసేసి దీనివల్ల చాలా రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, కాబట్టి ఆ పొల్యూషన్ చెక్ చేసి దానివల్ల వచ్చేటువంటి నష్టాలు మేము భరించలేని పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి ఈ కంపెనీని మాత్రం పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవ్వద్దని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే ఉంది. రేపు జరిగేటటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కంపెనీ యాజమాన్యం ఏ విధమైనటువంటి ప్రకటన చేయబోతుందని కూడా చూడాలి. కాకపోతే ప్రజాభిప్రాయ సేకరణ మేము అడ్డుకొని తీస్తామని చెప్పి గ్రామస్తులు భీషించుకుంటున్నారు. రేపు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందా లేదా అనేది మాత్రం తేలాల్సింది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అక్కడ